తర్వాత కూడా సంపద సృష్టిస్తూ ముందుకు పోయాం. ఈ రోజు మీరు చూడండి, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని హామీలు ఒకటి రెండు కాదు, పోతూ పోతూ నువ్వేమడిగినా ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు అబద్ధాలే హద్దుగా, ఆకాశమే హద్దుగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇంట్లో ఎవరన్నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఆరోగ్య సమస్య వచ్చినా మా పోలీస్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఏం తమ్ముళ్ళు మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ జీతాలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా, మీరు దాచుకున్న డబ్బులు మీకు వస్తున్నాయంటున్నా. ఇప్పటికైనా మీరు మారకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడంలా. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 26,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా లేదా? పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడా? ఇప్పటికి మీకు పని భారం పెరిగిందా లేదా? మామూలు భారం కాదు. ఆడబిడ్డల మీద పంపిస్తే విధి లేని పరిస్థితులు మనసు చంపుకొని మీరు మీ డ్యూటీ చేశారు. అది చెడని తెలుసు. మీ బాధ కూడా నేను అర్థం చేసుకున్నా. ఎవరన్నా కానీ అరెస్ట్ చేయకపోతే వాళ్ళు రిజర్వ్లో పెట్టి వాళ్ళు నెలవారీగా జీతాలు కూడా రావు. అందువల్ల వీళ్ళు ఏంటంటే తప్పని పరిస్థితిలో మనల్ని అరెస్ట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టి వాళ్ళు కూడా మానసిక క్షోభ అనుభవించారు. వాళ్ళు మనుషులే. కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో సైకోతో సమానంగా సైకో లక్షణాలు ఉన్నారు, కానీ మెజారిటీ మాత్రం మనసు చంపుకొని పనిచేశారు. ఒకరిద్దరు నేను చూసా, నా దగ్గరకు వచ్చి బోరుని ఏడ్చిన వాళ్ళని చూసా. ఏడవడం కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకరిద్దరు నా దగ్గర రావాలంటే భయపడిపోయి మారు వేషంలో వచ్చి నన్ను కలిసి బోరుమని విలపించి, సార్ మేము చెప్పకపోతే చేయకపోతే మా పిల్లల పెళ్లిళ్ళు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారని, లేకుండా నన్ను జైల్లో పెడతా అంటే విధి లేని పరిస్థితుల్లో మేము భయపడిపోయాం. అందుకే మేము తప్పని తెలుసు, తప్పులు చేశామని బాధపడినప్పుడు నాకు అనిపించింది. మీ కంపల్షన్ నేను అర్థం చేసుకున్నా. మేము కొంతమంది దృఢ సంకల్పంతో ఉన్నాం, కానీ ఎంతమంది ఇంత దృఢ సంకల్పంతో ఉండగలుగుతామో మీరే ఆలోచించాలి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చినా, అడుగడుగున మిమ్మల్ని అణగదొక్కినా మా వీర వనితలైతే, అమరావతి రైతు మహిళలైతే శబాష్, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరు చేయలేని పని మీరు చేశారు. అలాంటి దీంతో మనం ముందుకు పోయాం. మళ్ళా ఉద్యోగస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. మీ జీతాలు పెరుగుతాయి, పోలీసులకు పని భారం తగ్గుతుంది, జిఎఫ్ వస్తుంది, టీఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. మళ్ళా పూర్వ వైభవం పోలీసుల కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవే కాకుండా ఇంకో పక్క చూసినప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు విద్య అంటే మానసిక వికాసం. స్కూల్ బిల్డింగ్కి రంగులు కొడితే మానసిక వికాసం వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలివి వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్కూలుకు రంగులు కొట్టి కుర్చీలు మార్చి డబ్బులు కొట్టేశాడు. అవి కూడా సెంట్రలైజ్ చేశాడు. ఏ స్కీమ్ అయినా తీసుకోండి, అదొక పెద్ద కుంభకోణం ఈ ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ. అలాంటి దుర్మార్గాలు చాలా చేశాడు. కడాన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. నేను ఇక్కడనే విట్టు, అదే మరి ఎస్ఆర్ఎం, అమృత్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ని, దేశంలోనే టాప్ యూనివర్సిటీని, దేశంలో అత్యున్నతమైన యూనివర్సిటీలు 10 ఉంటే 10లో 7-8 అమరావతికి రావాలి. మంచి స్కూల్స్ రావాలి, మంచి కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్ రావాలి.
అమరావతి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలని, నాలెడ్జ్ ఎకానమీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆలోచించాను. అవి ఎంత నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. 6 లక్షల మందికి ఫీజు ఇవ్వలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. ఇంటర్మీడియట్ లో నేను మధ్యాహ్న భోజనం పెడితే ఇంకో పక్క మీరు చూస్తే విదేశ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇస్తే దాన్ని తీయేశారు. ఎస్సీ పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తే అవి తీసేశాడు. ఇలాంటివి మీరు చూస్తే అనేక విధాలుగా నాశనం చేసి మొత్తం ఇష్టానుసారంగా చేశాడు. విద్యా వ్యవస్థని చేశాడు.